అబ్బాయిలు ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మన ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఉంటే అమ్మాయి ఏడిస్తే మనం ఏం చెప్తాము? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నువ్వు మా ఇంటి ఆడపిల్లవి, నువ్వు ఏడవకూడదు అని చెప్తాం. అదే అబ్బాయి ఏడిస్తే ఏం చెప్తాము? ఏరా నువ్వు మగపిల్లాడివి, ఆడపిల్లలాగా ఏడవచ్చా అని చెప్తాము. అంటే చిన్నప్పటి నుంచి మనమే పిల్లలకి ఎక్కిచ్చేస్తున్నాం, నువ్వు మగపిల్లాడివి, నువ్వు ఏడవకూడదు అని. మనం రోబోల్లాగా తయారు చేస్తున్నాం మగపిల్లల్ని, ఏడవకూడదు ఏడవకూడదు అని చెప్పి. అంటే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లల బాధను ఎలా అర్థం చేసుకుంటాడు? ప్రేమ లేని ఎమోషనల్ పర్సన్గా మిగిలిపోతాడు కదా మీ అబ్బాయి. పేరెంట్స్ అందరికీ ఒక చిన్న విషయం, మనకు గుండె భారం అనిపిస్తే మనం ఏడుస్తాము. ఏడ్చడం అనేది బలహీనత కాదు, ఎందుకంటే మనం ఏడ్చినప్పుడు మన మనసు తేలిక పడుతుంది కాబట్టి. ఏడవడం అన్నది కూడా ఒక ఎమోషన్. మనం మనుషులం, ఏడవడం అన్నది మన మనుషుల సహజ లక్షణం. ఆడపిల్లలే ఏడ్చాలి, మగపిల్లలు ఏడవకూడదు, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. మీ అబ్బాయి ఏడవాలి అనుకుంటే ఏడ్చనివ్వండి. మీ అబ్బాయి ఏడ్చినప్పుడు మనసు తేలిక పడుతుంది, మనసులోనే దాచుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది ఆ భారం. కాబట్టి మీ అబ్బాయిని ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే ఒక పర్సన్ లాగా తయారు చేయండి. పేరెంట్స్ మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.